కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు, అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. కానీ దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు. ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి, బాలగంగాధర్ కవితలు చదివి అవి ఉట్టంకించడానికి నేను ఒక స్టేజ్ మీద నేను కవిని కాదు, నేను పనిచేసేవాడిని. ఏమో అనుమానం లేదు. ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అంటే పక్కనే క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లో భక్తులు అనుమతించకుండా కూడా గ్రౌండ్ లోనే భక్తులు ఉంచడం కూడా అప్పుడు స్థానికులు ఎక్కువగా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. 8 సెంట్రల్ 9 సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1-2 చోట్లనే కొంచెం
అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తాం, చూద్దాం. సో ఏ రోజుకి ఆ రోజు ఇద్దాం అనేది తిరుపతిలోనే అక్కడనే కంటిన్యూ చేద్దాం ఈ సంవత్సరం వరకు. ఇప్పుడు అంత రష్ కూడా లేదు, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు. దాని గురించి మాట్లాడదామండి. సీఎం గారు నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి మాత్రమే ఉండేది, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి, ఈ ఇయర్ నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? ఈ ఇయర్ నుంచి 7 days కంటిన్యూ చేస్తారు. ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతే కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది ఆగమశాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ అంతా పిలిచి మాట్లాడి డిసిషన్ తీసుకుందాం. సార్, అంటే మనం 10 రోజులకి 7 లక్షల మంది దర్శనం కల్పిస్తా ఉన్నా కూడా పరిస్థితిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. భక్తుల క్రౌడ్ అయితే అలానే ఉంటది. అప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతాం? అంటే ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు వెళ్ళగలుగుతాం? ఏర్పాట్లలో ఏమి లోపం లేదండి. ఒక 2 ఇన్సిడెంట్లు తప్ప ఈరోజు చాలా మంది ప్రశాంతంగా దాదాపు 40,000 మంది ఇప్పటికీ దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లేం లేదు, అది అన్ని అదే విధంగా చూడాల్సిన అవసరం లేదు. సార్, అంటే భక్తులు సీఎం గారికి చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ లో క్యూ లైన్ లో ఉన్నప్పటికీ మమ్మల్ని వచ్చిన సమయంలో క్యూ లైన్ లోకి అనుమతించలేదు, అక్కడ మాకు ఆహార పానీయాలు అందించలేదు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నది మెయిన్ గా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సీఎం గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం గారికి కావచ్చు. మనం నెపమంతా పోలీస్ యాక్ట్ పైకి అయితే ప్రస్తుతం నెట్టేస్తున్నాం కానీ మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి, నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్ గా చెప్పాను, తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను, నేను క్లియర్ గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి, మనకి కమిటీకి ఏం సంబంధం? అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం ఏం కాదండి, బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది, నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు, బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. సార్, డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా, ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, మేము కూడా
ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి. అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా, మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున? 50,000 చొప్పున 3 లక్షలు ఈఓ గారికి చైర్మన్ గారికి అందజేస్తాం.